Yes. వెల్కమ్ టు ఫోర్త్ సాయిస్ టీవీ. ప్రధానంగా ఈరోజు ఏదైతే బిగ్ డిబేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామో అందులో భాగంగా ఈరోజు మనకు స్వీడన్ నుంచి వెళ్ళి శ్రీనివాస్ గారు మనతో లైన్లో ఉన్నారు. అక్కడ ఇండస్ట్రీస్ అలాగే ఇప్పుడు ఎనాలిసిస్ చేయడానికి మన విశ్లేషకులుగా ఇప్పుడు ప్రధాన విశ్లేషకులుగా స్వీడన్ నుంచి వెళ్ళి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళి మన దానికి సంబంధించింది కాంగ్రెస్ నాయకులైన భీమరావు నాయక్ గారు కూడా మన లైన్లో ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ గారు ఏదైతే విశ్లేషకులు వాళ్ళు వస్తారు. ఇంకోటి దిలీప్ కుమార్ గారు కూడా విశ్లేషకులుగా మన దగ్గర పార్టిసిపేట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించింది గౌతమ్ అదానికి సంబంధించి గత కొన్ని రోజుల క్రితం నుంచి వెళ్ళి ఈ వార్త ఎలాగైతే దాదాపుగా 2,000కు పైగా కోట్ల రూపాయల ఈ ఏదైతే లావాదేవీలు జరిగాయో, స్కామ్ జరిగిందో, అందులో వాళ్ళకు లంచాలు ఇచ్చారని దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా ఒక టెండర్కు సంబంధించింది. ఇది మన భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి, అలాగే తమిళనాడు రాష్ట్రానికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ కొనుగోళ్లలో అయితే కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణం విషయంలో అదానీ గ్రూప్ ఏదైతే లంచాలు ఇయనికి ప్రయత్నం చేసిందో అక్కడి నుంచి వెళ్ళి యుఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఫెడరల్ కోర్టు ఏదైతే ఉన్నదో అతని మీద నిందారోపణలు చేస్తుంటూ అక్కడ తన దేశంలో ఇది కరప్షన్స్కు సంబంధించిన పాల్పడ్డాడుగా ఒక కోర్టు తీర్పు ఇవ్వడంతో అతని మీద నేరారోపణ ఏదైతే రుజువు అవడంతో అతని మీద అరెస్ట్ చేసే వారెంట్ కూడా ఇష్యూ అయింది. అయితే ప్రస్తుతం ఏదైతే భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే అత్యధిక ధనికులలో అలాగే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్కి సంబంధించిన ఒక పెద్ద ఇన్వెస్టర్గా పేరుగాంచిన గౌతమ్ అదానీ, అతని కుటుంబీకుడు సాగర్ అడానీ దీనిలో నిందితులుగా దాంట్లో భాగంగా ఇంకా 5 పేర్లను కూడా సమకూర్చడం జరిగింది. ఆ సమకూర్చిన తర్వాత రాష్ట్రాన్ని మొత్తం ఉభయ రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం ఒక సంకల్పం, అదే ఒక సంచలనం లేపిన ఒక ఏదైతే వాడుతున్నదో అదే అడానీ గ్రూప్ ఏదైతే షేర్స్ ఉన్నాయో మొత్తం పతనం కావడం. అంటే గతంలో ఏదైతే 2021 నుంచి ఏదైతే ప్రాసెస్ నచ్చిందో అందులో ఒక విషయం మనం చూసుకున్నట్టయితే ఇందులో కేవలం గత ప్రభుత్వమే ఇన్వాల్వ్ కాలేదు. కాకపోతే అందులో ప్రధానంగా ఎవరైతే ఐఏఎస్ పాత్రలు పోషించారో ఆ ఐఏఎస్ పాత్రలు అందులో మనం చూసుకున్నట్టయితే ఒక 4 పాత్ర మాత్రం చాలా బహిర్గంగా దీంట్లో అవపడుతుంది. ఒకటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చాలా పాత్ర వాళ్ళే వహించారని మనకు తెలిసి వస్తుంది. అందులో 92 బ్యాచ్ 98 బ్యాచ్ అలాగే అన్నారు. వాళ్ళ పేర్లు మనం చెప్పడం అంతవరకు సమంజసం కాదనే మనం చెప్తున్నాం. కాకపోతే ఒకటి మాత్రం అక్కడ ఫెడరల్ కోర్ట్ ఏదైతే అమెరికన్ ఫెడరల్ కోర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ పేరు కూడా చెప్పింది కాబట్టి మనం దానికి చెప్పడానికి సంకోచిస్తలేము. అది శ్రీకాంత్ పేరు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 2021 తర్వాత అతనికి సంబంధించిన అక్కడ కొన్ని సంవత్సరాలు ఇక్కడ చేసిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ పవర్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్ ఇక్కడ కేవలం రాష్ట్రానికే కాకుండా ఇప్పుడు కేంద్రంలో బదిలీ అయిపోయారు. ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు, ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా పాత్ర పోషించి 1,750 crores రూపీస్ గత రాష్ట్ర ప్రభుత్వానికి లంచాల రూపంలో వారికి అందజేసినట్టుగా మనకు ఈ విషయం తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కానివ్వండి, తమిళనాడు సంబంధించిన కానివ్వండి, ఇక్కడ కూడా చాలా దైవికం. కానీ ప్రధాన పాత్ర 1,750 crores ఏదైతే ఉన్నదో అది కేవలం మన రాష్ట్రానికి సంబంధించింది. అయితే ఇదన్నీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే అసలు ఈ గ్రీన్ ఎనర్జీ సోలార్ సిస్టమ్కు సంబంధించిన అసలు జరిగిందేంటి, అసలు డిస్కమ్ అంటే ఏంటి, జెన్కో అంటే ఏంది, ట్రాన్స్కో అంటే ఏంది, ఈ ట్రాన్స్కోలలో ఇంత పెద్ద అవినీతి జరిగేటప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఏం చేస్తున్నారు, రాత్రికి రాత్రే పోయి అక్కడ మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ ఎవరైతే ఉండేనో గత ప్రభుత్వంలో అతని దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అతను నేను చెయ్యను సంతకం, మార్నింగ్ మీరు రండి, ఇది సమయం కాదు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక వ్యవహారాన్ని నేను మాత్రం దీన్ని పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా సంతకం చేయను అని అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పడంలో అంతర్యం ఏమిటి? ఎప్పుడైతే ఈ స్కామ్ బయటికి వచ్చిందో ఈ స్కామ్ బయటికి వచ్చిన తర్వాత చెప్పడం మాత్రం దానిలో అంతర్యం ఏమిటి? అలాగే చెప్పిన తర్వాత రెండో రోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. 1,00,000 కోట్లకు సంబంధించిన ఒక వ్యవహారం 24 గంటల లోపే దాని అంగీకారం క్యాబినెట్ ఆమోదం పలుస్తుంది. ఆమోదం పలికిన తర్వాత ఆ టెండర్కు సంబంధించిన ఆ ప్రక్రియను సంబంధించిన ఆ కంపెనీకి పర్టికులర్ కంపెనీకి వాళ్ళు ఆమోదించడం జరుగుతుంది.
జరిగిన తర్వాత ఇప్పుడు 2021, 22, 23, 24 ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం అధికార మార్పిడి అయిన తర్వాత అక్కడ వేరే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, అలాగే బీజేపీతో కూడిన ఒక సంయుక్త ప్రభుత్వం అయితే ఏర్పాటు తర్వాత ఈరోజు ఈ కుంభకోణం బయటికి రావడం, బయటికి వచ్చిన తర్వాత ఎవరైతే మినిస్టర్ ఆఫ్ అక్కడ పవర్ ఉండేనో, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అతను ఈరోజు శ్రీనివాస్ అతను చెప్పడం దీనికి ఎంతవరకు సమంజసం? అయితే అప్పుడే ఒకవేళ కనుకుంటే దానికి సంబంధించి ఇస్తారా? అదొక పాయింట్ ఉంటుండే. సెకండ్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడే కాదు, జనసేన పార్టీ కాదు, బీజేపీయే కానీ అక్కడ ఇప్పుడు ప్రధానంగా మన దేశంలో అత్యధికంగా పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అడానీ సంస్థ అడాప్ట్ చేసుకున్నది. గన్నవరం పోర్టే కానీ, గంగవరం పోర్టే కానివ్వండి, లేకుంటే జిఎంఆర్ ఎయిర్పోర్టే కానివ్వండి, ఇంకా అనేక సంస్థలు మన దేశ రాష్ట్రానికి సంబంధించి కాకుండా అనేక సంస్థలలో ఈ అడానీ గ్రూప్ ఏదైతే కంపెనీ ఉన్నదో ఆ కంపెనీ మొత్తం స్వాధీనపరుచుకున్నది. ఆ స్వాధీనపరచుకోవడానికి మనతో ఈరోజు దాని మీద విశ్లేషించడానికి ఎంత నష్టపోయాము, కేవలం ఒకే విషయంలో ఇంత పెద్ద లంచాలు అది మార్పిడి అయింది, లావాదేవీలు జరిగాయని చెప్పినప్పుడు ఇంకా ఎంత అనేక సార్లు అనేక కంపెనీలలో అతను భాగస్వామైనారు, రాష్ట్రాలలో అతను తన పాత్ర నిర్వహిస్తున్నారు. దానికి తోడు ప్రధానంగా లక్షలాది మంది ఉద్యోగస్తులు అతనికి తోడు ఉన్నారు, అతని దగ్గర పనిచేస్తున్నారు. ఈ ప్రభావం ఆ ఉద్యోగుల మీద ఎలా పడుతుంది? అలాగే ఒక విషయం ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత కూడా ఇతను ట్రంప్కు సంబంధించింది, డొనాల్డ్ ట్రంప్కు ఏదైతే నిధులు ఇస్తా అని చెప్పారో, అక్కడ పెట్టుబడులు పెట్టి కొంతమందిని ఉపాధిని కూడా కల్పిస్తామని చెప్పారు, దానికి సంబంధించి కూడా మాట్లాడడానికి ఇలాగూ మన విశ్లేషకులు ఉన్నారు. ప్రధానంగా ఫస్ట్ ఎవరైతే ఉన్నారో స్వీడన్ నుంచి వెళ్ళి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు అక్కడ ఒక ప్రముఖ ఇన్వెస్టర్ ప్లస్ అక్కడ ఎనాలిసిస్ కూడా, బిజినెస్ ఎనాలిసిస్. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ట్ సైజ్ టీవీ అండి. హలో అండి, నమస్తే అండి. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఇంత పెద్ద ఒక ఫ్రాడ్ జరిగిందంటే దీనికి సంబంధించి మీ దగ్గర ఎలా విశ్లేషిస్తారండి దీన్ని? రియల్లీ ఇది చిన్న విషయం కాదండి, ఇది చాలా పెద్ద విషయం. ఇంతకుముందు జరిగిన స్కాములన్నీ కూడా మన దేశంలోనే జరిగితే, ఇది వచ్చేసి రెండు దేశాలు, మన ఇండియా, మన యుఎస్, రెండు దేశాలు కూడా కలిపి చేయటం అనేది ఇప్పుడు ఇది కొత్తగా నేను వింటున్నది. ప్రజెంట్ అయితే ఇంతకుముందు ఏమైనా జరిగి ఉండొచ్చామో కానీ ఇప్పుడైతే ఈ కంపెనీస్ అదానీ కంపెనీ అని, అజూర్ కంపెనీ యుఎస్లో ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇండియన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయటం అనేది ఒక చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం. ఇది ఎక్కడ లూప్ హోల్ జరుగుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గరే లూప్ హోల్ ఉంది. పర్టికులర్గా మన ఆంధ్రాలో 1750 కోట్ల స్కామ్ అని నేను చూడటం జరిగింది. అలానే మిగతా 5 స్టేట్స్లో ఏవైతే ఉన్నాయో, ఒరిస్సా, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఛత్తీస్గఢ్, ఈ స్టేట్స్లో కూడా ఇది లింక్ అయ్యింది ఈ స్కామ్. సో ఇది డెఫినెట్గా ఇది చాలా పెద్ద ప్రభావం చూపబడుతుంది. అలానే ఇది మెయిన్గా ఎవరు కన్జ్యూమర్స్ జనాల మీద ఇంతటువంటి ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ అనేవి పెరగటానికి మెయిన్ రీజన్ లాస్ట్ గవర్నమెంట్లో ఇవే కదండి. ఈ లూప్ హోల్స్ని యూజ్ చేసుకునేటువంటి ఇండస్ట్రియలిస్టులు ఇట్లా స్కామ్కి ఇన్వాల్వ్ అవటం, వాళ్ళు అనుకున్నటువంటి ప్రైజు, వాళ్ళు ఏదైతే 2.49 రూపీస్కి కన్జ్యూమర్కి అమ్మాలి అన్న వాళ్ళ ఉద్దేశమే వీళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యారు ఈ స్కామ్ ద్వారా. అయితే ఈ స్కామ్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, చాలా బయటికి రావాల్సి ఉంది. ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరము సెజీకి ఉంది, ఇండియన్ గవర్నమెంట్కి ఉంది అనేది నేను అనుకుంటున్నాను. ఇదే సమయంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో భీమరావు నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు మీరు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులుగా భీమరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే మనం చూస్తున్నామో ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే అడానీ గ్రూప్కు సంబంధించిన సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు బ్లాక్ లిస్ట్ పెట్టడానికి కానీ వాని విచారణ చేయడానికి కానీ కూడా సిద్ధపడతలేదు. దీని మీద అసలైన కారణాలు ఏమంటారు? దీని మీద ఎలా విశ్లేషిస్తారు మీరు కాంగ్రెస్ నాయకులుగా? ముందుగా ఒక విషయం మనం మాట్లాడగలుగుతాం దీని మీద. ఏంటంటే ఇప్పుడు అదాని కాంగ్రెస్ గ్రూప్ ఇక్కడ తెలంగాణలో వచ్చే సంవత్సరం అవుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అతనితో కొన్ని కాంట్రాక్ట్స్ సంబంధించిన ఒప్పందాలు చేసుకొని ఎంఓఈ చేసుకోవడానికి ఒక దాదాపు 3-4 నెలల టైం పట్టింది. ఈ 3-4 నెలలు అయింది. కానీ దానికన్నా ముందు ఈ అదాని గ్రూప్ సంస్థ పైన ఇలా మొత్తం అదాని గ్రూప్ అంటే భారతీయుడు
భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము దీనిపైన ముందు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇవాళ ప్రపంచం మొత్తం ఇవాళ అదాని గ్రూప్ ఇంత అధ్వానంగా ఇంత అన్యాయంగా ఇంత లేకపోతే ఇంత మంచిగానో బ్లేమ్ అయింది కానీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ఉన్నటువంటి దానికి ఏదైతే ఎంఓ ఇచ్చిన తర్వాత ఎటువంటి భూములు కానీ లేకపోతే లావాదేవీలు కానీ జరగలేదు. ఒకవేళ దానిపైన ఏమైనా ఉంటే మళ్ళీ పునః ప్రశ్నించుకొని దాని ముందు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ ఏ విధంగా ముందే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ముందు మీరు రద్దు చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మేము అడిగేది ఏంటంటే ఇలా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. అదానిపైన ముందుగా రాష్ట్రాల గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే యాక్షన్ మొదలు పెడతారో అలాంటి వేరే బీజేపీ ఫలిత రాష్ట్రాలు కూడా జరిగినాయని మాకు అనుమానాలు ఉన్నాయి. దానిపైన ముందు బీజేపీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే తర్వాత కాంగ్రెస్ గడుపుతూ ఉన్న తెలంగాణలో కానీ వేరే రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటుందని తెలియజేస్తాం. ఓకే, లేకపోతే ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా మీడియా ముందు వచ్చి చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయితే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే విషయంపై చాలామంది నిన్నటిదాకా మౌనం వహించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి ముంగటొచ్చి నేను ఒకవేళ కనుక ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయితే దానికి ఖచ్చితంగా నేను దాని మీద కట్టుబడి ఉంటాను, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నా అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇక్కడ మౌనం వహిస్తుంది. బీజేపీ తర్వాత మనం మాట్లాడదాం, రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించిన మాట మాట్లాడడానికి మనం ఇప్పుడే ఇదే వేదికలో మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ స్టాండ్ గురించి మీరు చెప్పండి సార్. ఇక్కడ బీజేపీ చంద్రబాబు నాయుడు ఒక స్టాండ్ చెప్పడం అనేది దానిలో రాజకీయ కోణం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు పైన అన్యాయంగా ఒక 53 రోజులు జైల్లో పెట్టారని ఒక విషయము. సో చంద్రబాబు నాయుడు కష్టం దొరికింది అనుకుని భావించవచ్చు. ఇప్పుడు కుక్కకు ఒక ఏంటంటారు కోతికి చిప్ప దొరికినట్టు అన్నట్టు చంద్రబాబు నాయుడు ఆ బుద్ధి వంకర బుద్ధి. సో ఇప్పుడు చార్జ్షీట్ అయినాగా నేను చేస్తా, తర్వాత అతనికి మాజీ సీఎం ఏదైతే చట్టపరంగా చేయాల్సిన ఆ పని తన సంస్థ చేసుకుంటా పోతాయి. చంద్రబాబు నాయుడు ముందు స్పందించ మాత్రాన నష్టం ఏం లేదు, లాభం ఏమి లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి అతనితోని ఎంఓఈ జరిగిన తర్వాత ఎటువంటి బదలాయింపులను జరగలేదు. ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా అదాని గ్రూప్ కానీ అదాని గ్రూప్ ప్రభుత్వానికి రాలేదు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ముందు అభివృద్ధి ప్రణాళికలు వేసుకున్న తరుణంలో మొన్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి నేను కూడా సాయం చేస్తా తర్వాత ఆయన ప్రకటించారు తప్ప అతని నుంచి ఒక్క పైసా అనేది మాకు రావడం లేదు, ఒక్క పైసా పోవడం అనేది లేదు. ఏదైతే కానీ స్కూల్ డెవలప్మెంట్ చెప్పండి ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పైన మేము చార్జ్షీట్ అయిన తర్వాత మేము అనుకుంటున్నారో అది కానీ అతని రాష్ట్రానికి సంబంధించిన విషయం. కానీ తెలంగాణలో ఎటువంటి అదాని గ్రూప్ నష్టం కానీ లాభం కానీ జరగలేదు. అటువంటి ఏమైనా మాత్రం ఖచ్చితంగా దానిపై చర్య అయితే ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన 100 కోట్ల రూపాయలు అతను ఇచ్చాడు అన్నట్టుగా మనకు ఆనాడు చెక్ రూపంలో ఇది కూడా ఒక స్టేజ్ పై ఇచ్చాడు అన్నట్టుగా గుర్తుంది. అలాగే మనం ఒకవేళ కనుక అది చూసినట్టయితే ఇప్పుడు ఉన్న గంగవరం ఏదైతే పోస్ట్ ఉన్నదో అది ఖచ్చితంగా గంగనవరం పోర్టుకు సంబంధించి కూడా తను ఇంతకుముందు ఉన్న డివిఎస్ రాజు దగ్గర నుంచి వెళ్ళి బలవంతాన అంటే 2021లో ఎప్పుడైతే 31.5% షేర్స్ ఉన్నాయో ఆ 31.5 షేర్స్ను ఇంకా అంటే దాని తర్వాత మిగిలిన 58.1% షేర్స్ కూడా అతను తీసుకున్నట్టుగా అంటే భయానో భక్తికో ఏదో ఒకటి రూపంలో అంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే తీసుకున్నట్టుగా తెలిసింది. దీని విషయంలో ఇప్పుడు ఇక్కడ కూడా ప్రధానంగా ఒక బాగా మాత్రం వేశాడు కదా. ఇక్కడ బాగా వేసిన మొదటిసారి మనకు అనుభవం అయింది కాబట్టి దీనికి ముందు చాలా జాగ్రత్త వహిస్తాము. ఇప్పుడు ఒకసారి ఒక చోట దొంగతనం జరిగిన ఇంకో చోట మంచిని మనం మూసుకోలేము కదా. సో అతని ద్వారా ఎటువంటి ఉన్నది అర్థం చర్య తీసుకుంటాము, లేకపోతే మాత్రం కంటిన్యూ అవుతాం. ఒక దగ్గర జగన్మోహన్ రెడ్డి ఒకడు అనేది పరోక్షంగా చేశాడు, అలాగే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళని చెప్పడానికి ఆస్కారం లేదు కదా మనకు. కానీ ఒక దేశంలో ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగిందంటే ఓకే రైట్. ఇదే విషయంపై దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ కుమార్ గారు ఇప్పుడైతే మన భీమరావు నాయక్ గారు చెప్తున్నట్టుగా ఏదైతే అదానికి సంబంధించిన సంస్థలపై ఒక దిలీప్ కుమార్ గారు వచ్చారండి, ఇప్పుడు చూశాను స్క్రీన్ మీద నేను. ఓకే రైట్. అది సమయంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దిలీప్ కుమార్ గారు మళ్ళీ ఏదో టెక్నికల్ ప్రాబ్లం పోయినట్టు ఉన్నది. అయితే ఇదే విషయంపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ప్రధానమైన చర్యగా ఒక మాట అయితే చెప్పొచ్చు కదా మనకు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అతని వర్షన్ అనేది ఒక రాష్ట్రాలకు అది కాశ్మీర్ రాష్ట్రాలు జమ్మూ కాశ్మీరే కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరతర రాష్ట్రాలే కానివ్వండి, అక్కడ వాళ్ళకు చెప్తే ఒక ఆదర్శపాత్రంగా వహించవచ్చు కదా.
సార్ మా నాయకుడు ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోనే ప్రకటించిండు. దాంతో ప్రకటించిన తర్వాత మళ్ళా రాహుల్ గాంధీ ప్రకటించాలని కంకణం కట్టుకొని అడుగుతున్నట్టుంది బీజేపీ. అలా కాదు. విషయం ఏంటంటే ఇక్కడ ఎలాంటి రాహుల్ గాంధీ ప్రకటించినప్పటికీ ఇక్కడ ఎంఓఈ అయిన తర్వాత ఎటువంటి బదలాయింపులు జరగనప్పుడు ప్రకటించదాన్ని మళ్ళా పునః ప్రశ్నించుకుంటున్నాము. ఏదైతే ఎంఓఈలో ఉన్నదో దాని ప్రకారం నడుస్తామా లేదా ఇమ్మీడియట్లీ బయటకు వచ్చేసి మేము క్యాన్సిల్ చేసుకుంటాం అంటే ఇలా అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంలో పెట్టుబడి రావాలి కదా. ఒక దేగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా మా రేవంత్ రెడ్డి కాదు కదా. ఏదో ఆయన ఒక లక్షల కోట్ల ప్రాజెక్ట్ చెప్పేసి ఇలా 100 కోట్లు పరోక్ష రూపం తీసుకున్నాడు. అటువంటి ఏమైనా ఖచ్చితంగా పార్టీ స్టాండ్ అయితే ఉంటది ఇక్కడ. సార్ ఇదే విషయంపై ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెట్టి ఆనాడే చెప్పారు. మొత్తం ఒక పొయ్యి అతని గుప్పట్లో కూర్చున్నారు, మోదీ మొత్తం ఆయన సంకలో కూర్చున్నారు అని చెప్పారు. ఇంత గట్టి పదజాలంతోనే అతన్ని అన్నప్పటికును ఇక్కడ రేవంత్ సర్కార్ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తే వాళ్ళతోని మేము సహాయం తీసుకుంటాం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మేము సాగిస్తున్నామని చెప్పారు. ఈ రేవంత్ తీసుకున్న చర్యపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? సార్ ఇది ఇందాక భీమరావు గారు అన్నట్లు రాహుల్ గాంధీ గారు చెప్పారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. అది ఇప్పుడు ప్రజెంట్ ప్రతి పౌరుడు ప్రతి సిటిజన్ రైట్ చేయాల్సిన పాయింట్ అండి. ఇది ఎవరో లీడర్ చెప్పాలి ఎవరో చెప్పాలి అనుకోండి. ప్రతి స్టేట్లో ఉన్నటువంటి ప్రతి చీఫ్ మినిస్టర్ దీన్ని అడ్రస్ చేయాలి. ఓకే, మీకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలని మీరు సైలెంట్ ఉండకూడదు. ఈవెన్ మీ సెంట్రల్ మినిస్టర్ అది రాహుల్ గాంధీ గారు చెప్పినా కానీ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీని గురించి రైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. ఇది డెఫినెట్గా అందరూ ప్రతి పౌరుడు తీసుకొని ప్రతి పౌరుడు రైట్ చేయాల్సిన పాయింట్ అండి. భీమరావు గారు మీరు ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కాదు. ఓకే, బండారు రామ్మోహన్ గారు వచ్చారు. బండారు రామ్మోహన్ గారికి మనకు సాధం బలుతూ ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న అడానికి సంబంధించిన ఏదైతే ట్రెండ్ జరుగుతుందో అదే ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పటికును కనీసం ఆయన మీద రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనకాల ఏదైతే కారణాలు ఉన్నాయో అది వేరే సంగతి. కానీ దానికి ఇప్పుడు మన శ్రీనివాస్ గారు స్వీడన్ నుంచి వెళ్ళి మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా అది అడానికి సంబంధించిన ఏ విషయమైనప్పటికీ ఖచ్చితంగా ఖండించవలసి అని చెప్తున్నారు. బండారు రామ్మోహన్ గారు మీ ఎలా విశ్లేషిస్తారండి ఈ విషయంపై? రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు, ఓకే రైట్ సార్. ఇప్పుడు మళ్ళీ అది ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ నడుతున్నాయి సార్, అందుకోసం మరొకసారి మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు చెప్పండి సార్. భీమరావు గారు మీరే చెప్పండి. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పిన దానికి సమాధానం ఏంటి సార్ మీ దగ్గర? సార్ ఇప్పుడు 120 కోట్ల జనాభా మనకు భారతదేశం. 140 కోట్ల అండి. 140 సార్. 140 కోట్లు జనాభా ఉన్న దాంట్లో ప్రతి రాష్ట్రంలో దాదాపు మనకు ఉన్నటువంటి రాజకీయ నాయకులు విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఖచ్చితంగా స్పందించాలని చెప్తున్నారు. దాన్ని స్పందించాలి. కానీ రేవంత్ రెడ్డి స్పందించాలని రేవంత్ రెడ్డి ఏంటంటే అతనితో జరిగిన తర్వాత ఎటువంటి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రకటిస్తామని హామీ అయితే ఉంది. ఈ రోజు చెప్పగానే అప్పుడప్పుడే స్పందించడానికి దానిపై ఎటువంటి విచారణను ఆదేశించుకొని మాట్లాడడానికి మనం మాట్లాడినట్టు ఒక సీఎం గారి మాట్లాడేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్పందిస్తారు. కామన్ ప్రశ్న కామన్ ఒక ఏంటంటే ఒక చాలా చాలా చిన్న శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో ఎంత ఒక బ్రహ్మాండమైన పాయింట్ ఉన్నది. అతను ఒక దేశం దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యి ఇక్కడ 1000 కోట్ల రూపాయలు ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టడానికి వస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటనలు చేసుకుంటే ఇలాంటి బ్రైబ్ కరప్షన్ నడుస్తుంటే ఒక మంచి ఇన్వెస్టర్ అతను స్వీడన్లో మంచి స్థిరపడ్డ వ్యక్తి. కానీ ఈరోజు కనుక అతను ఇది చూస్తే ఇప్పుడు ఈ వ్యవహారం ఇట్లా చూస్తున్న తర్వాత అతను ఎంత నిరాశ చెందిండో ఆయన మాటలలోనే మనం గుర్తించవచ్చు. ఆయన ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నారు. స్వీడన్లో మంచి బాగా స్థిరంగా అక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఈరోజు కామన్ పర్సన్ అతను దానికి సంబంధించిన ఒకసారి శ్రీనివాస్ గారు ఏదో చెప్పబోతున్నారు. చెప్పండి సార్. మీ బాధ మీరే చెప్పండి. ఇప్పుడు మన భీమరావు డెఫినెట్గా నేనే కాదండి ఎన్ఆర్ఐస్ నాలాంటి వాళ్ళు చాలా మంది పుట్టిన దేశానికి పెరిగిన దేశానికి ఒక ప్రేమ అనేది ఒకటి ఉంటుందండి, మాతృ ప్రేమ. అది ఎప్పుడు కూడా ఆ దేశం వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాతనే దాని మీద ఒక అభిమానం పెరిగింది. దానికోసం మన పుట్టిన గడ్డ కోసం ఏదో ఒకటి చేయాలన్న ఒక ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మనం బయట ఉన్నప్పుడు మాత్రమే వస్తుందండి. ఇలాగా ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఎంతోమంది ఇక్కడ బయట సెటిల్ అయిన వాళ్ళు చాలామంది చాలా ఆలోచనలు ఉన్నాయి. తన దేశానికి ఏదన్నా చేద్దాము, ఒక నలుగురికి
ఉపయోగపడే ఏదో ఒకటి చేద్దామనేది చాలా మందికి ఉన్నాయి. ఈ ఆశలతోటి కొంతమంది వచ్చిన వాళ్ళు, నేను ఒకసారి వచ్చానండి ఇన్వెస్ట్ చేయాలని, నేను కూడా ఒక దెబ్బతిన్నాను అట్లా అని నా దేశం మీద ప్రేమ అనేది పోలేదు. కానీ చాలామంది ఆలోచిస్తున్నారు ఇలా వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి. కాబట్టి ఇది ఒక చిన్న విషయంగా మనం తీసుకోకూడదండి. ఈ స్కామ్స్ అనేవి, ఈ కుంభకోణాలు ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయండి? అసలు ఈ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి ఉంది? పర్టికులర్గా మన కామన్ మెన్, మన పర్టికులర్ ఈ ప్రజలు అలర్ట్గా ఉంటేనే వీటన్నిటిని కంట్రోల్ చేయగలం. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఈ అవేర్నెస్ అనేది ఒక పొలిటీషియన్ దగ్గర నుంచి రావాలి అనేది. మీరు చిన్న సాదాసీదాగా స్పందించట్లేదు అన్నారు మీరు, రేవంత్ రెడ్డి గారు. డీటెయిల్గా స్పందించాల్సిన అవసరం లేదండి, ముందుకు రావాలి. ఎందుకంటే అదాని గారు ఎక్కడండి, ఆయన ఏ స్టేట్ అండి? ఏ స్టేట్స్లో ఈ కుంభకోణం జరిగిందండి ఒకసారి తీయండి. ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ తెలంగాణ, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్. అదాని గారు పుట్టి పెరిగింది ఎక్కడండి? ఎందుకు ఈ పర్టికులర్గా ఈ సదరన్ స్టేట్స్లో కొన్నిట్లో ఎందుకు జరుగుతుంది స్కామ్ ఇది? అసలు ఎవరిస్తున్నారు? ఈ ఆంధ్రాలో లాస్ట్ 5 years కరెంట్ ఛార్జీలు ఎంతవరకు పెరిగినాయి? దానికి రీజన్స్ ఏంటి? అసలు ఒక పవర్ని 2.49 రూపీస్కి మనం కొనుక్కోవడం అంటే ఎంత బర్డన్ అండి కామన్ మ్యాన్ మీద. అంత బర్డన్ ఎలా వస్తుంది? ఎవరు ఎంత మనం కష్టపడితేనే ఇది అంటారు చూడండి, రెక్కాడితే కానీ డొక్కాడని ఈ రోజుల్లో ఇంత కరెంటు పవర్లు మనం ఎందుకు కట్టాలండి కామన్ మ్యాన్? దీనికి ఇచ్చినటువంటి 1750 కోట్ల కుంభకోణం జగన్ సర్కారుకు పోయింది. ఇది ఎక్కడో స్టేట్ ఎక్కడో లేదండి, తెలంగాణ పక్కనే ఉంది, తమిళనాడు పక్కనే ఉంది. మరి అట్లాంటప్పుడు తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీని మీద స్పందించాల్సిన అవసరం, డీటెయిల్గా స్పందించాల్సిన అవసరం లేదండి. ఒక మాట వచ్చి ఎస్ ఇది తప్పు, ఇది జరుగుతుంది, ఇలాంటివి జరగకూడదు, ఓకే జనానికి మంచి చేయాలని ఒక ఆలోచనతో ఒక మాట చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఉండి సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదు. అలానే మీరు కామన్ పీపుల్ మీరు కూడా ఆలోచించండి. ఒక ఎన్ఆర్ఐగా ఇదంతా కూడా మేము ఎందుకు పడుతున్నానంటే, ఎస్ చాలా మంది ఈ దేశంలో జరుగుతున్న, మన దేశంలో ఇండియాలో జరుగుతున్న పరిస్థితుల గురించి చాలా సిగ్గుసేటుగా ఉంది మాకు. ఎక్కడ మార్పు? ఎప్పుడు డెవలప్ అవుతున్న కంట్రీ అని చెప్పుకుంటున్నాం, ఎక్కడ డెవలప్ అవుతుంది? ఈ విధంగా స్కామ్లు ఏంటి, ఇన్ని కోట్ల స్కామ్లు ఏంటి, జనాలు ఎలా? ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ బికాజ్ బండారు రామ్మోహన్ గారు లైన్లోకి వచ్చారు. మరి ఒకసారి బండారు రామ్మోహన్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. ఇప్పుడు చెప్పండి, మనకు శ్రీనివాస్ గారు ఏదైతే స్వీడన్ నుంచి వెళ్ళి మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు సంబంధించిన భీమరావు నాయక్ గారేమో కాంగ్రెస్కి సంబంధించింది, ఎస్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక సర్కార్ కానీ చర్యలు తీసుకుంటుంది, కాకపోతే ఒకసారి చూడనియండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అతను వస్తున్నాడు కదా అన్నట్టుగా ఆ సారాంశంలో ఆ మాట్లాడిన సారాంశం ఇది. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి మన బండారు రామ్మోహన్ గారు? జమీల్ గారు, మీకు, శ్రీనివాస్ గారి, భీమరావు గారికి నమస్కారం. మన ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు కూడా ఆలస్యాన్ని క్షమించాలి మిత్రులందరూ కూడా. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. నేను ఎలక్ట్రిసిటీ దాని మీద పూర్తిగా పరిశోధన చేసిన వాడిని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4-5 సబ్ స్టేషన్లు తీసుకొని మేము ఫ్రాంచైజీ నడిపిన వాడు కనుక ఒక మాట నేను ఎలక్ట్రిసిటీలో చెప్పాలి. శ్రీనివాస్ గారు ఆవేదనతో పూర్తిగా నేను కేపిస్తున్నా. వేరే దేశాల్లో ఉన్న మనకు ప్రపంచానికి వెళ్ళలేవు. ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. పివి నరసింహరావు గారు ఏనాడు అన్నట్టు ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిపోయింది. చీమ చెట్టుకుమన్నా ప్రపంచం అంతా తెలుస్తుంది జమీల్ గారు మనకు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే, తిలా పాపం తలా పిడికడు, ఇందులో ఏ మాత్రం వీలేదు. అన్ని పార్టీలు, అందరు ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు ఇదే పని చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఇదే పని చేస్తున్నాయి. అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి ఉన్నది. దీన్ని మేము ఎప్పుడో నిగ్గదీసినాం. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో పారదర్శకత ఉండాలి, జవాబుదారితనం ఉండాలి. ఏదైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్స్ కూడా పూర్తిగా దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లేకుంటే ఇంకెవరైనా సమస్య కాదు. ఇక్కడ అన్ని పార్టీలు చేసిన పనే ఇది. గతంలో అవినీతి ఎట్లా ఉండేది జమీల్ గారు? డైరెక్ట్ గా ప్రజల నుంచి దోచుకోవడం ఉండేది. రాజకీయ నాయకులు అందరికి ప్రధానం అయ్యేవాళ్ళు. అంటే ఈ పని చేస్తే నాకేమి ఇస్తామని అడిగేవాళ్ళు. అది పోయింది. కుంభకోణాలలో లక్షల కోట్లు, వేల కోట్లు దాటుతున్నాయి కనుక మనకు లక్షకి ఎన్ని సున్నాలో తెలియని వాళ్ళకి ఇవంటి అవినీతి అనిపించదు. కానీ లక్షకి ఎన్ని సున్నాలో తెలిస్తే మనకి ఇంత అవినీతి అనిపిస్తుంటది. కనుక జరుగుతుంది ఏంటంటే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంది నేను ప్రశ్నిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం సెక్ ఏదైతుందో ఒక ఏజెన్సీగా, కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తుంది కదా. అదానితో పవర్ కొన్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా. కొని దాన్ని రాష్ట్రాలకు అంటగడుతూ రాష్ట్రాలను కొనమని ఒత్తిడి చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా మోడీ ప్రభావం, బీజేపీ ప్రభావం లేదా అనలేం కదా. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు ఇవాళ గమ్మత్ ఏంటంటే, ఎక్కడైనా సరే వైట్ అండ్ బ్లాక్ లో మనకు కనపడుతుంది. అంటే ఇటుపక్క ప్రతిపక్షం, అటుపక్క అధికార పక్షం కనపడుతుంది. అన్ని పక్షాలు గత 10 ఏళ్ల నుంచి మోడీకే ఊడిగం చేస్తున్నాయి. అంటే మోడీకి నాకు వ్యతిరేకం కాదు. నేను ఏమంటున్నా అంటే,
బీజేపీ ప్రభుత్వానికి 3 పార్టీలు కొద్ది రోజులు తెలుగుదేశం కలిపి ఉంది, తెలుగుదేశం జనసేన పోటీ చేయలేదప్పుడు బీజేపీను తెలుగుదేశం పోటీ చేసింది 2014లో, జనసేన అప్పుడు పోటీ చేయలేదు. 2019లో కలిసి వేరువేరుగా చేసినాయి, విడిపోతే చెడిపోయినరు, మళ్ళీ మనం కలిసి పోటీ చేస్తున్నారు. ఈ 3 పక్షాలు చూడండి, అటు ప్రతిపక్షమైన వైసీపీ కానీ, అధికార పక్షమైన ఎన్డీఏ కూటమి 2 జనసేన టీడీపీ కానీ, వీళ్ళందరూ ఏ బిల్లు వచ్చినా అక్కడే సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కూడా ఉన్న 4 అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. ఏమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఏదైతే కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నదో దాని నుంచి ₹2.90 కదా, ₹2.90 నుంచి వీళ్ళు ఏం చేశారు, ₹2.99 నుంచి ₹2.49 దిగారు. అంటే ఎవరైనా ఉచితంగా ఎందుకు ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు అంటే సమస్య ఏంటంటే ₹199 నిజంగా కొంటున్నారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం కొంటే ₹190. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇందులో ఎక్కడనో దాల్ మే కుచ్ కాలా హాయ్ అని మనకు అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ దీన్ని ఒకరని లేదు, ఇవాళ అన్ని పార్టీలు ఎదుర్కొనబడుతున్నాయి అంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే పెద్ద అవినీతి జరిగింది అక్కడే, 1750 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా పేర్కోలేదు జమీల్ గారు. ఒక అఫీషియల్ నెంబర్ 1 అన్నారు. అఫీషియల్ నెంబర్ 1 అంటే ఐఏఎస్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎందుకంటే కోడ్ నేమ్ సమస్య కాదు కదా. హిండెన్బర్గ్ ఆనాడు రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం అయితే మన భారతీయ మూలాలున్న భారతీయ వ్యాపారస్తులను కార్నర్ చేయడానికి ఇది కూడా ఉంటది, నేను కాదంటలేదు. విదేశాల్లో ఏముంటదంటే అమెరికా మన విదేశీ వ్యాపారాలను కార్నర్ చేయడానికి ఉంటది, కాదంటలేదు. కానీ ఇది అట్లా కాదు కదా సార్. జమీల్ గారు ఒక మొత్తం చెప్పని, ఇది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మీరు ఏదైతే ఈ కుంభకోణంలో 1750 కోట్లకు పలానా వాళ్ళు ముట్టిందని అంటున్నారు. FBI కానీ లేకుంటే మనకు కరప్షన్ కు సంబంధించిన ఏజెన్సీ కానీ, ఏదైతే యాంటీ కరప్షన్ ఏజెన్సీ కానీ అక్కడ అమెరికాలో చాలా పకడ్బందీగా పనిచేస్తుంది అంటున్నారు. ఆధారాలు లేనిదైతే లేదు, నిప్పులు ఏందైతే పొగరాదు. దానికి సరైన విధంగా వాళ్ళు స్పందించే ఇవాళ అన్ని ఆధారాలతో బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వరుస చూడండి, మనకు చైన్ ఆఫ్ స్టేట్స్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మన ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ రాకపోయిందిగా. ఆ 2 రాష్ట్రాలు అటు పక్కన దక్షిణ భారతదేశంలో మన 3 ఉన్నాయి. ఈ 3 కూడా అసలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఎందుకు జరుగుతలేవు? పారదర్శకంగా జరిగితే ఈ సమస్య రాదు. రెండోది, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర మొత్తం తీసేసి కూడా డైరెక్ట్ చేయొచ్చు కదా. కానీ సమస్య కూడా వస్తుందంటే విద్యుత్ కొనుగోలు, నేను న్యాయవాదిగా చెప్తున్నాను, విద్యుత్ అంశం అనేది ఉమ్మడి రాజధానిలో లేదు, యాక్చువల్గా రాష్ట్రాలకు సంబంధించిన అంశం, భూమి కానీ విద్యుత్ కానీ. కనుక వీళ్ళు తప్పనిసరి ప్రమేయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కొన్న దాని మీద 7% కమిషన్ తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ 7% కమిషన్ అదనంగా తీసుకోవాలి కదా వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందానికి. కానీ దాన్ని తగ్గించి ఎట్లా ఇస్తున్నారు అంటే ఇదంతా చాలా పెద్ద కుంభకోణం. అంటే మనము తీగ కదిలించారు, అమెరికాలో డొంక కదులుతుంది. ఈ డొంకలో ఎంతమంది బయటపడతారు, ఎట్లా ఉన్నది చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే నారిక సందులో ముడికినట్టు, లేకపోతే అడకత్తలో పోక చెక్కలాగా చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి శత్రువు, పైననేమో మోడీ మిత్రుడు. ఇక్కడ ఏమవుతుంది, పైనుంచి కిందకి చూసుకుంటే మనకు పాత సామెత ఉంది తెలుగులో మనకు జమీల్ గారు, ఏమనంటే పాము పగ తోక చుట్టమని. ఇక్కడ ఆ సామెత ఉల్టా అయింది, రివర్స్ అయింది. ఏమైందంటే తోక పగ పాము చుట్టం, 2 ప్రభుత్వాలు అంటున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అని వీళ్ళు ఏమంటున్నారు, పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఏది ఇక్కడ మనకు కల్వకుంట్ల కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో కదా, వీళ్ళేమో ఇక్కడ కవితను తప్పడతారు, అంటే తోక పగ అవుతుంది. అక్కడనేమో మనకు కేజ్రీవాల్ మంచోడు అవుతున్నాడు, అసలు కుంభకోణం జరగలేదు అంటున్నారు. అంటే 2 పాత్రలు కదా, ద్వంద్వ ప్రమాణాలు కదా. కాంగ్రెస్ పార్టీ పైననేమో అసలు కేజ్రీవాల్ కానీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కానీ వాళ్ళు సత్యర్థులు, వాళ్ళు కుంభకోణం జరపలేదు అంటున్నారు. అసలు కుంభకోణం జరగకపోయినప్పుడు కవిత ఎక్కడి నుంచి అక్కడ లెక్కర్ కేసులో ఉన్నట్టు లెక్క ఏమి ఇది అంటే అలకత్తలలో పొగ చెట్టుకు. ఎందుకంటున్నానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటు మోడీని అనలేరు, అదాన్ని ఏమైనా కదిలిస్తే మోడీ కోపం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి శత్రువు, అంటే తోక శత్రువు అయింది. ఇక్కడ పాము మాత్రం పగైతుంది, పాము శత్రువు అయ్యా, పాము అంటే రివర్స్ అయింది ఇక్కడ. అంటే నేనేమంటాను, ఇప్పుడు ఇద్దరు మాట్లాడడానికి లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు అక్కడ? ఇప్పుడు అక్కడ మోడీ గురించి మన అదాని అవినీతి ప్రశ్నిస్తే అదాని అవినీతికి, అదాని అంబానీ అవినీతి కారణం ఎవరు? బీజేపీ ప్రభుత్వం కదా పైనుంచి. కానీ ఇవన్నీ రాజకీయ పార్టీల మధ్య దోబూచులాట ఆడుతున్నారు, ప్రజలు ఫుల్స్ చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే వీళ్ళందరినీ ప్రశ్నించాల్సింది ఏంటంటే అసలు ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఎట్లా జరగాలి, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని చెప్తాను. నేను ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని కూడా SRC మేము రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళం, దాని ముందు ప్రజావేదిక SRC ముందు హాజరైన వాళ్ళం. ఆ వివరాలు 2వ దిశలో చెప్తాను నేను.
ఎస్, ఇదే సమయంలో ఇప్పుడు ప్రతి ఏ విషయంపై మాట్లాడడానికి మనకు దిలీప్ కుమార్ గారు వచ్చారు. దిలీప్ కుమార్ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. చాలాసేపు వరకు మీతోని మాట్లాడడానికి కూడా మేము చాలాసేపు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. 2-3 సార్లు మీ టెక్నికల్ కారణాల వల్ల మాట్లాడలేకపోయాం. అయితే ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నదో మన ఉభయ రాష్ట్రాలలో ఒక పెద్ద ఎత్తున దుమారం లేపిన ఒక వార్త ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ అడానీకు సంబంధించింది. ఈ విషయంలో కేవలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీనిలో ఒక రాష్ట్ర ప్రభుత్వాలను పావులాగా వాడుకొని ఇప్పుడు ఏదైతే ఉన్నదో తీరా సమయానికి వాళ్ళని ఇష్టపెట్టినట్టుగా కనబడుతున్నది. అంటే మనం చూస్తున్నాము మహారాష్ట్రలో ఒక చిన్న పాత్రగా మొదలైన ఈ అడానీ ఈరోజు సగం బాంబే మొత్తం కంప్లీట్ తనే పవర్ సప్లై చేసుకుంటూ అక్కడ విచ్చలవిడిగా దోపిడీ చేస్తూనే ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో ఒక 1,750 crores రూపీస్ స్కామ్, ఇట్స్ నాట్ ఎ జోక్. దీనికి సంబంధించింది ప్రధాని ఏదైతే మౌనంగా ఉండడం పట్ల, అడానీ పట్ల మీరు ఎట్లా విశ్లేషిస్తారండి దీనికి? ఇప్పుడు ఒకటి బ్రదర్, యా, అదానీ అనేవాడు డెఫినెట్లీ బీజేపీ సపోర్ట్ లేకుండా ఇంత వేల కోట్లకు పడగలిగేటువంటి ఆస్కారం అవకాశం అయితే లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అతని దగ్గర అపారమైన నిధులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. మనకి చిన్న ఎగ్జాంపుల్ మన దగ్గరే, సరే తెలంగాణ రాష్ట్రం ఎందుకు పోయింది, ఎందుకు పోయిన తర్వాత చెప్తాను. ఇక్కడ మన దగ్గర జీవీకి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నాకు తెలుసు 30 years కో 33 years కో ఆయన బాంబేలో పాప కట్టాడు, కష్టపడి కట్టాడు. కడితే దానికి లీజ్ ఉండే 33 years లీజ్. అది అదాని అడిగాడు, ఆయన ఇయ్యపోతే ఈడీ సిబిఐ నానా భీభత్సం చేసే ఆయన్ని అది అప్పచెప్పిన దాకా వదలలేదు. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఉన్నాయి దేశంలో ఆ విధంగా అదానీ సంస్థకు అప్పచెప్పినటువంటి కంపెనీలు, ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ బోర్డ్ అండ్ ఎగ్జాంపుల్స్. అన్ని బిజినెస్ మీద ఆయన హిందీలో అంటే ఛాగే అనమాట, మొత్తం వ్యాపించాడు. ఎక్కడి అదాని ఎక్కడి నుంచి లేచాడు, అసలు విచిత్రమైనటువంటి ఎదుగుదల కదా. నేను కూడా టాప్ 10 కుబేర్లో ప్రపంచంలో ఆ స్థానాన్ని అందుకున్నాడంటే మామూలు విషయం కాదు. అది సాధ్యపడదు అన్లెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్, బీజేపీ సపోర్ట్ లేకపోతే సాధ్యపడదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పట్టచ్చు. మరి ఈయన దొంగ లేదా ఈయన లంగా అని తెలిసినాక నువ్వెందుకు ఆయనతో అగ్రిమెంట్ అయినావు అంటే నువ్వు బ్లాక్ లిస్టే చేయకపోతుంది. బ్లాక్ లిస్ట్ చేయకపోతే 10 మంది కూర్చొని అక్కడ పెట్టుబడులు రావాలి మనవాడు పోతే ఇక నేను కూడా పెట్టుబడులు పెడతా, ఆయన కోటి తీసుకొని వస్తా అంటే క్రెడెన్షియల్ చూసి అధికారులు ఏమంటారు, ఈయన బ్లాక్ లిస్టెడ్ కాదు సార్ అంటారు. సరే పెడితే పెట్టరా నాయన అంటారు. బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవకాశం ఎవరికి ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పార్టీకి ఇతని మీద అదే విధమైనటువంటి సెబీ ద్వారా ఎంక్వైరీ చేయించాల్సి ఉండే, లేదా బ్లాక్ లిస్ట్ చేయాల్సి ఉండే. పక్కకున్న శ్రీలంక రాష్ట్రంలో, దేశంలో అధ్యక్షుడు వాళ్ళ పార్లమెంటులో ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిరా బాబు అంటే ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు అన్నాడు. అన్ని పేపర్లో వచ్చింది అది. ఈ రోజు అమెరికాలో ఒక దర్యాప్తు సంస్థ ద్వారా ఏం చెప్తుందంటే ఇండియాలో 64 రాష్ట్రాలకి శుభ్రంగా డబ్బులు ఇచ్చేసి కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు అన్నాడు. అక్కడ సేకరించిన నిధులతో ఇక్కడ లంచాలు ఇచ్చాడు కాబట్టి అక్కడ అఫెన్స్ అయింది. అదే మన దగ్గర నిధులు ఆయన దగ్గర జేబులో ఉన్న పైసలు మనకి ఇస్తే అది గొడవ ఉండేది కాదు. అక్కడ నిధులు సేకరించాడు ఈ పర్పస్ కోసం. ఆ నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడమే కాకుండా వీళ్ళకి లంచాలు ఇచ్చాడు. మరి మనకేం తెలుసు? అది ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు అర్థం ఉంది. గత సీఎం కు 1735 కోట్లు ఇచ్చాడని అంటున్నారు. వీ డోంట్ నో. అది యాక్చువల్లీ మనం అన్నది కాదు. ఆ ఫిగర్ కూడా బయట నుంచి ఉంటే దర్యాప్తు సంస్థల ద్వారా బయటపడేటువంటి విషయం. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏం చుట్టరికం ఉంది పాపం ఆయనకు. అసలే మన ప్రధానికి భార్య లేదా, పిల్లలు లేరా, అన్నదమ్ములు పట్టించుకోడా, ఎవడి ఇంట్లో వాడే ఉండే, ఎవడి వ్యాపారం వాడిదేరా, వీడోడు మరి వీడిని ఎందుకు నువ్వు బుధానేసుకొని మోస్తున్నావు అనేది ప్రశ్న రాదా? మేము ఎందుకు చేసాం ఆ తప్పని దానికి మేము తర్వాత సమాధానం చెప్తాం. ముందు నీ సంగతి ఎందుకు చెప్పు. ఎందుకు వీడిని లేపుతున్నావు, వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద కుబేరుడుగా కావడానికి ఎందుకు ఇన్ని రకాలుగా సహాయపడవు చెప్తే మా రేవంత్ రెడ్డి పోయి ఎందుకు కావాలించుకొని ఫోటో దిగడం మేము తర్వాత చెప్తాం. అంటే మాకేం తెలిసిపోయాడు దొంగనో లంగనో. అన్ని రకాలుగా నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే, నువ్వు బుక్ చేసే అధికారం నీకుంటే, ఇంటర్నేషనల్ పెట్టుబడులకు కూడా చెక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న నువ్వే సైలెంట్ ఉండి ఈ ఏదో పాపం ఈ రేవంత్ రెడ్డి 10 మందితో పాటు వాడు కూడా వచ్చి కాగితం పెట్టుకుంటే మంచి చూద్దాం అన్నందుకు ఇక్కడ మాట్లాడితే ఎట్లా? అసలు నీ సంగతి తెలుసు, తెలిస్తే మేము కూడా ఒప్పుకుంటాం, మాది కూడా తప్పే. మన మిత్రుడు అన్నట్టు వాడు ఇంతవరకు ఒక మట్టి తీయకపోయి, వాడు రూపాయి తీసుకొచ్చి మనకి ఇవ్వకపోయి, ఎక్సెప్ట్ దట్ 100 crores డొనేషన్ ఏదైతే నిన్న మొన్న స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చింది తప్ప
వాడి ఇంతవరకు వాడికి మనం ప్రభుత్వ తరఫు రాయితీ లేకపోతే Yeah. ఇంకా 80,000 పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకపోయి వాడి పరిశ్రమ మొదలే కాకపోయి కాదు సార్. రేపు రద్దు చేసుకుంటామండి. ఒక విశేషం ఇదివరకు వాడు ఏంటంటే బ్లాక్ సార్, చేసామంటే రద్దు చేసుకుంటాం. జస్ట్ ఒక్కసారి ఇంటర్సెప్ట్ సార్. ఒక విశేషం ఏంటంటే 2019లో ఇదే అడానికి సంబంధించిన ఒక సంస్థను ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక సర్వీలెన్స్ కాగా పెట్టిన తర్వాత హుటాహుటిన ఎవరైతే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో, అంటే మనం పేరు చెప్పడానికి మరి ఎంతవరకు సమంజసమో తెలియదు, కానీ మీకు తెలిసొచ్చు ఆ పేర్లు కూడా బహిర్గతం చేయాలంటే ఐ హ్యావ్ సమ్ ఎవిడెన్సెస్ ఆల్సో దట్ వన్ ఆఫ్ ద మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉభయ రాష్ట్రాలలో మంచి పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీస్గా ఉన్న పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మరొకసారి అక్కడ ఒక లాబింగ్ చేసిన తర్వాత దాన్ని ఆయనను పక్క పెట్టిన సంస్థను మరొకసారి లైమ్లైట్ తీసుకొచ్చి 2019లో ఏదైతే చేశారో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ పర్టికులర్గా ఈరోజు మళ్ళీ అదే ఐఏఎస్ ఆఫీసర్ను ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎలక్ట్రిసిటీ బోర్డులో చైర్మన్ చేసి తర్వాత ఇప్పుడు కేంద్రంలో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన ఒక మినిస్ట్రీలో అతను పెద్ద పోస్ట్ ఇచ్చారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం మీరు చెప్తున్నట్టుగా మోడీకి అయితే ఏమీ లేదు, ఆయనకు అసలు ఇంత అవసరం కూడా లేదు. కాకపోతే ఎందుకు అంత అడానీను వెనకేసుకొస్తున్నారు? ఏం చెప్పాలి నేను అనేది అదే కదా. ఇప్పుడు ఇక్కడ కానీ ఎక్కడ కానీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము గాయడం అనేది అధికారంలో ఉన్న వాళ్ళకు విత్ నో ఎక్సెప్షన్. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాదు సార్, నేను అంటున్న పాయింట్ ఏంటంటే మనం రాజకీయ పార్టీలను ఎందుకు దోషపడుతున్నాము? ఇక్కడైతే అధికారులు ఉన్నారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మన నెత్తి మీద కూర్చొని ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేసే వాళ్ళు ఈరోజు ఈ కుంభకోణాలకు దారి వారే చూపిస్తున్నారు కదా. రాజకీయ నాయకులకు ఇవన్నీ తెలివై మనం చూపెడితేనే ఒక ఐఏఎస్ అధికారి, బాగా చదువుకున్న అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అధికారులు వీళ్ళే కదా వాళ్ళకి దారి చూపిస్తున్నది. దేనికి ప్రధానంగా మనం అనుకునేది ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెమోక్రసీలో ఎట్లా డిజనరేషన్ వచ్చిందంటే అధికారంలో ఎవరున్నారో వాళ్లకు అడుగులకు మడుగులు వతడమే తప్ప తమకున్నటువంటి ఓన్ శక్తిని చూపించే సందర్భాలు తక్కువైపోయినాయి. ఐఏఎస్ అధికారులకు, ఐఎఫ్ఎస్ అధికారులకు దానికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఒక ఫైల్లో ఒక మంత్రి కనుక ఆదేశం ఇస్తే ఆయన ఇంప్లిమెంట్ చేయదలుచుకోకపోతే దాని మీద స్పష్టంగా రాయొచ్చు, ఐ డిసగ్రీ విత్ ద రికమెండేషన్ ఆఫ్ ద మినిస్టర్ అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఐఏఎస్ ఆయనకు మంత్రి దగ్గర ఉన్నటువంటి డిస్ప్యూట్ అన్నది ఇట్ విల్ రెఫర్ టు చీఫ్ మినిస్టర్, అది రాష్ట్రం అయితే. అదర్వైజ్ ఇట్ విల్ రెఫర్ టు ప్రైమ్ మినిస్టర్, అది కేంద్రం అయితే. ఆ స్థాయిలో ఈ రోజు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారా? మీరు చెప్పండి. ఆ స్థాయిలో వాళ్ళు పనిచేయట్లేదు. వీళ్ళు ఈ రోజు ఏమైపోయిందంటే ఒక గవర్నమెంట్ ఒక పార్టీ రాగానే ఒక బ్యాచ్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు, ఇంకో గవర్నమెంట్ వాళ్ళ పవర్ మారగానే ఇంకో బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. ఎవరైనా సరే ఆ అధికారులకు వాళ్ళ పోస్టింగ్లు కాసిపడు, మీరు అన్నట్టు కరప్షన్ లో ఉన్నటువంటి ద్వారా వచ్చే డబ్బులు కాసిపడు, వాళ్ళ నిజమైనటువంటి తమ స్థాయిని మర్చిపోయి వాళ్ళు వేరే పద్ధతిలో వ్యవహరించడం అన్నది ఈ రోజు డెమోక్రసీకి ఒక పెద్ద శాపం లాగా పరిణమించింది. అది అన్ఫార్చునేట్ అండి. ఒక 20 years కింద ఈ ట్రెండ్ లేదు మన ఎగ్జిక్యూటివ్ మన ఐఏఎస్ ఈ సిస్టమ్ లో ఎవరైనా సరే అందులో ఇంత అవినీతి గతంలో లేదు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్స్ తయారయ్యారు. వాళ్ళు ముఖ్యనోడికి కలెక్టర్కి ఎమ్మెల్సీ ఇచ్చినాక అందరూ ఐఏఎస్లు, ఐవీఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు అంతా కూడా ఏదో కాస్త వాళ్ళన్నది చెప్పినట్టుగా వింటే ఏదో ఒక పదవి రిటైర్మెంట్ అయినాక మీరు అన్నారు రిటైర్ అయినాక ఒక ఆయన చైర్మన్ చేశారని అట్లాంటి అవకాశం ఉంటుందని ఆశపోయే పరిస్థితి వచ్చింది. డిజనరేషన్ వచ్చింది. ఐఎమ్ నాట్ ఒక పర్టికులర్ పార్టీ అని అన్ని పార్టీల పేర్లు మిస్ అయి ఉండొచ్చు. అన్ని రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో పివి రమేష్ గారు ఏదైతే ట్వీట్ చేశారో డైరెక్ట్ చంద్రబాబు నాయుడుకు ట్వీట్ చేసుకుంటూ చాలా ఆవేదనగా ఒక లెటర్ రాశారు. అంటే గతంలో ఈ ప్రధానికి సంబంధించింది, దీనికి సంబంధించి బండారు రామ్మోహన్ గారు మీరు చెప్పండి. బండారు రామ్మోహన్ గారు, ఇప్పుడు ఏదైతే పరిస్థితులలో ఒక అధికారి, సీనియర్ అండ్ సీరియస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలిగేషన్స్ పెడుతూ ఇలా జరిగింది, దీనికి అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యమే కారణమని చాలా సూటిగా చంద్రబాబు నాయుడునే ట్వీట్ చేస్తూ రాశారు. దీనిపై మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? మనం చూస్తున్నాము పివి రమేష్ గారు రాసిన ఒక లెటర్ మీ దృష్టిలో కూడా వచ్చిందవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే యూ హ్యావ్ సో మింగిల్డ్ విత్ దిస్ స్కామ్. సార్ చెప్తాను. జగన్ గారు ఇంతకుముందు దిలీప్ గారు మంచి సమాధానం ఇచ్చారు. నేను చెప్దాం అనుకున్నాను కానీ వారు అధికారంలో పనిచేశారు, ఒక పార్టీని నడిపారు. నేను కూడా అంతే, పార్టీని నడిపాను, అధికారంలో పనిచేయలేదు. కానీ అధికారంలో పనిచేసిన అనుభవం వారికి పెద్దది. ఇంకా దిలీప్ కుమార్, నమస్కారం దిలీప్ కుమార్ గారు. ఇక్కడ సమస్య వస్తుందంటే
ఐఏఎస్ ఆఫీసర్ల విశ్వసనీయత గతంలో ఒక్కసారి నాకు నేను 67 ఏళ్ళు నాకు 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను, 49 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. ఓ చాలా సార్లు చూసేవాడిని ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు వాళ్ళు చేశారండి, మంత్రులు రాకపోయేటారు అప్పుడు. ఇప్పుడు అట్లా లేదు. కక్కసు పథకం పాయకానికి కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చి మేము చేద్దాం అనుకుంటున్నారు. ఇక దానిలో మిగతా అంత ప్రోటోకాల్ ఎక్కడికి పోద్దు వచ్చారు చాంతాడంత పేర్లు అయితే ఒకే పేరు ఐఏఎస్ ఆఫీసర్. కలెక్టర్ అంటే కలెక్టర్ పేరు ఉంటుంది అంతే, ఇంకా అయితే ఎవరి పేర్లు ఉండకపోతే కింద ఇంజనీర్ల పేరు కూడా పెట్టుకుంటారు ఇప్పుడు, అంటే శిలాపాలకాల మీద. అటువంటి పరిస్థితి వచ్చింది. డిసగ్రీ నోట్ రాసే ధైర్యం వీళ్ళకు ఉందా? నెంబర్ 1. డిసగ్రీ నోట్ రాస్తే దాన్ని ఆమోదించి మంచిదిగా తప్పు అని అంగీకరించి ఇగోసుకోకుండా ఉండే రాజకీయ నాయకుల తత్వం ఉందా? ఈ రెండు ప్రశ్నించుకోవాలి మనం. రెండోది ఏంటంటే అన్నారు ఆ పార్టీలకు అతీతంగా అందరూ అది పనిచేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మనీ అంటే లిక్కర్ పవర్. మేము ఇద్దరం బాధితులం, దిలీప్ కుమార్ గారు నేను. ఎందుకంటే ఓ పార్టీ నడిపే క్రమంలో మనీ పవర్ లిక్కర్ పవర్ అనేది మనం మొత్తం మీ మూడవని రాణిస్తలేదు. అంటే రెండు కుంభ మన ఏనుగుల మధ్యన పోరాటంలో ఎవరు మధ్యన వస్తలేదు, ఎవరు మూడో పార్టీ ఉంటలేదు కూడా. దానికి కారణం ఏంటంటే మనీ పవర్ లిక్కర్ పవర్ మొత్తం రాజకీయాల్లో పెద్ద కావడం వల్ల వస్తుంది. మనీ పవర్ లిక్కర్ మన దగ్గర ఉందా? వేరే దేశాలు లేదా? చూసాంగా ఎలాన్ మస్క్ ఏం చేసిండు, అమెరికాలో కూడా చూసినాం. స్వీడన్ నుంచి శ్రీనివాస్ గారు అవుతున్నారు. ఎందుకంటే అంతటా ఉన్నది ఇది. రాజకీయం కలుషియం అయిపోయిన తర్వాత మనీ పవర్ లిక్కర్ పవర్ లేకుండా నడుస్తలేదు. కానీ ప్రలోభాల సంఖ్య తక్కువ ఉంటుంది. ప్రలోభాలు ఎట్లా అంటే పేదరికం ఎక్కువ ఉన్న చోట, పేదలు ఎక్కువ ఉన్న చోట వాళ్ళకి ఆ డబ్బు ఆ మనీ ఎక్కువ, వాళ్ళ జీవిత అవసరం సరిపోతాయి. కనుక వాళ్ళ తప్పు కాదు, చచ్చిన దానికి వచ్చిందే కట్నం అని వీళ్ళు మనీ తీసుకుంటున్నారు, లిక్కర్ తీసుకుంటారు. కానీ రాజకీయ పార్టీలు నాయకులకి ఏమైందని నేను అడుగుతున్నాను. రాజకీయ పార్టీల నాయకులకి ఏంటంటే మోడీ గారికి సంసారం లేకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, ఏం లేకపోవచ్చు, కానీ పార్టీ నడపాలి కదా. పార్టీని మనకు రాజకీయాల్లో పార్టీని గెలిపించుకోవాలి కదా, అవసరమైతే కదా. ఇవాళ ఏ పార్టీ నేనన్నా వీళ్ళందరికీ సారా పార్టీలని పేరు పెట్టినాం. సారా పార్టీని భూత పదం కాదు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు. కానీ సారా పడితే డబ్బులు వస్తాయి, అందుకని దాన్ని సారా పార్టీలు అన్నాం మేము. సారా పార్టీలు కానీ గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేది, ఇప్పుడు చాలా పార్టీలు వచ్చినాయి. వీళ్ళు ఎవ్వరు కూడా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అంటే వాళ్ళ ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 50 కోట్ల 100 కోట్ల వరకు పోతుంది. కొన్ని చోట్ల మనకు ఏదైతే ఉప ఎన్నికలు వచ్చినా మీకు ఎక్కువ అవుతున్నది. అందుకని ఈ మూలాలు వెతకుండా, ఈ మూలాలను మనం పరిహరించకుండా ఈ వంగట్లో కూర్చొని మనకు వెంట్రుకలు ఎంచుకున్నట్టే ఉంటుంది. తప్పు కాదు, మనం చర్చ చేయాల్సిందే, మంచి కోసం చేయాల్సిందే. శ్రీనివాస్ గారైనా భీమరెడ్డి గారైనా మనకు దిలీప్ కుమార్ గారైనా మనం చర్చ చేయాలి. చర్చ చేయకపోతే కనీసం మౌనంగా ఉండడం కూడా తప్పైంది కదా. మంచివాడు మౌనం, దుర్మార్గంలో దుష్పరిపాలన మగ్గాల్సి వస్తుంది మనం. దీన్ని ఏం చేద్దామంటే ఈ అంశాన్ని పీస్ చేయొద్దు. పీస్ వైజ్ చేస్తే మనకు వేరు మనకు రావు, కలపాలి. మన గతంలో చిన్నప్పుడు మేము ఇండియా మ్యాప్, మన వరల్డ్ మ్యాప్ ఇచ్చి ముక్కలన్నీ కలిపి వరల్డ్ మ్యాప్ చేయమనేవాడు. అప్పుడు సమగ్రమైన ఐడియా వస్తుంది. ఈ రాజకీయాలు ఇట్లా ఉన్నంత కాలం ఈ అవినీతి ఇట్లాగే ఉంటుంది. రాజకీయాలు మారదు అంటే ఎక్కడ సమూల మార్పులు జరగాలి? మనకు రాజకీయ సంస్కరణలు రావాలి, అలా పాలనా సంస్కరణలు రావాలి. అలా చాలా ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలి. బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్న స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చిన అధికారాలు మనకి ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు అంతా సెంట్రలైజే. అయితే రాష్ట్రము లేకుంటే కేంద్రం, ప్రతిదీ కేంద్రం దగ్గర పోవాలి. ప్రధానమంత్రి సడక్ యోజన వాళ్ళదే, ప్రతి చిన్న పథకం పెద్ద పథకం వాళ్ళదేనా. అట్లా ఇక్కడ రాష్ట్రంలో కూడా అన్ని అధికారాలు ముఖ్యమంత్రి దగ్గర ఎంచుకుంటున్నారు. గతంలో ఆ మంత్రులు అట్లా ఉండక మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించేవారు. నేను ఒక మాట చెప్తాను సార్, ఒక మాట చెప్పి ముగిస్తాను. కేసీ పంత్ రక్షణ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను ప్రధానంగా ఆయన ఇంటర్వ్యూ చేస్తుంది పోయిన నేను పోతే కేసీ పంత్ గారు రక్షణ శాఖ మంత్రి, అద్భుతమైన తెలివితేటలు ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్లు ఒకసారి తప్పుదారి బట్టి నా ముందర చడమాట తిట్టేసింది వాళ్ళు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ల కంటే తెలివి ఎక్కువ ఉన్నవాడు మంత్రులు, మా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయితే అప్పుడు అది కంట్రోల్ అవుతుంది. వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళు ఐఏఎస్లు అవుతారు, ఐఏఎస్లు పోయి వీళ్ళేమో డూడు. మీరు ఒక మంచి మాట చెప్పండి జమీల్ గారు. అంటే ఇవాళ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అధికారులు, బ్యూరోక్రాట్స్ 35 ఏళ్ళు ఉంటారు, రాజకీయ నాయకుడు 5 ఏళ్లే. 2020 మ్యాచ్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారిని అభినందించిన మన 2020 మ్యాచ్ మీరు గారు నడిపించేది ప్రజలు నడిపిస్తారు. ఎందుకంటే ప్రభుత్వాలను మార్చి పడేస్తారు, మార్చాలన్నా మారుస్తారు, లేకపోతే మెజారిటీ తక్కువ చేస్తారు, అణచాలన్నా అణుస్తారు. అట్లా చూసుకుంటే ఇవాళ 35 ఏళ్ళ నుండి అధికారి ఏం చేస్తున్నారు సార్? అవినీతి ఆజ్యం పోస్తున్నాడు. అవినీతి మూలాలు అక్కడ ఉన్నదానికి వెతి చూపు, ఎక్కడ ఏ లొంకర పెడితే బెన్నోస్ చెప్తున్నాడు. నేను స్వయంగా చెప్తున్నా. సర్పంచ్గా ఉన్నప్పుడు నన్ను ఒక ఆయన ఏమన్నా అంటే మా పేరు చెప్పను, ఒక ఈవో వచ్చిండు నాకు వచ్చి ఏమన్నా, రామారావు సార్ మీరు ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకోండి, కూకట్పల్లిలో ఒక ప్లాట్ కొనిస్తా, ప్లాట్ ఇస్తా మీకు, ఒక్క 3 సంవత్సరాలు నేను ఉంటా కదా, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, ఇల్లు కూడా కట్టిస్తామన్నాడు. నేనన్నా నువ్వు ఉండేది హైదరాబాద్ లా, నేను ఉండేది మా ఊళ్ళో, నేను కనుక నువ్వు చెప్పినట్టు వింటే నేను ఇదే బతకాలి కదా, నేను నా ప్రజలతో ఉండాలి కదా, నువ్వే వెళ్ళిపో, నేనుండా, నీకు ఇష్టం, నేను కళ్ళు మూసుకోను, వెళ్ళిపోతావా ఉంటావా అన్న. చెప్పినట్టు విన్నాడు, ఉన్నాడు. అంటే నేనేమంటున్నాను, అధికారులే రాజకీయ నాయకులకు ఎక్కడ వస్తుంది, ఎక్కడ వరకు ఉన్నది క్రీమ్ అని చెప్తుంటారు. దాన్ని వినేవాడు రాజకీయ నాయకుడు ఎందుకవుతుంది అంటే డబ్బు అవసరం పడుతుంది, తెల్లారిస్తే డబ్బు అవసరం పడుతుంది. ఒకసారి ఓడిపోతే జమీల్ గారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు సంపాదించుకుంటున్నారు? ఒక్కసారి ఓడిపోతే మళ్ళా గెలవడానికి డబ్బులు కావద్దా?
మళ్ళీ పెట్టుబడి పెట్టాలి కదా. పెట్టుబడి లేని వ్యాపారం చాలా మంది రాజకీయ అటు కాదు కదా, ఇవాళ రాజకీయం అతి పెద్ద పెట్టుబడి వ్యాపారం అవుతుంది. మిగతా అన్ని పరిశ్రమలలో కొంత అటు ఇటు ఉంటుంది, కానీ ఇక్కడ అయితే 0 లేకపోతే 100. ఈ రెండింటిని బట్టి రాజకీయాలు మారాలని కోరుకుందాం మనం. అంటే మూలాలు అక్కడ ఉన్నాయి, ఆ మూలాలు మార్చకుండా గుడుగుడు కొంచెం గుండె రాగం ఇదే జరుగుతుంటది. వీళ్ళు అట్లాగే ఉంటారు, మనం ఇట్లాగే ఉంటాం. ఇదే విషయంపై భీమరావ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. దిలీప్ గారు చాలా క్లియర్గా బండారు రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక ఆవేదన స్వీడన్ నుంచి ఏదైతే చెప్పారో అనేది కూడా విన్నారు. అంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఉంటే అంటే గెలిస్తేనేమో ఒక 7 తరాలకు ఉపయోగపడేంత డబ్బులు సంపాదించుకోవాలి, ఓడిపోతే కూడా మనకు ఉపయోగపడేటట్టు ఉండాలి అని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళే బీజం పోస్తున్నారని చెప్తున్న పార్టీకి 100 బాళ్ళు అది సత్యమని చెప్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ కూడా దీంట్లో సరిగ్గా దాంట్లో ఫిల్లపై కూర్చుంటుంది. దీని విషయంలో మీరు కాంగ్రెస్ తరఫున మీరేమంటారండి? సార్, ఈ విషయం పైన ఉన్నటువంటి దిలీప్ సార్ మా సీనియర్ సార్ చాలా సందర్భాల ఉద్యోగుల అంటే మీరు దిలీప్ కుమార్ గారి గురించి రామ్మోహన్ గారి గురించి పూర్తిగా కంప్లీట్గా తెలిసినట్టే ఉంది మీకు, అందుకోసమే మీరు నవ్వుతున్నారు. చెప్పండి. సార్ గురించి బాగా తెలుసు సార్. మాకు విషయంలో గుర్తు చేయాల్సింది ఏంటంటే 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పాలించింది. సో పాలించినప్పుడు మనము విద్యుత్ కొనుగోలు విషయంలో ఇలా కేసీఆర్ గవర్నమెంట్ 86,000 కోట్లు అప్పుగా ప్రకటించిన ఉందన్న విషయాన్ని మనకు దానిపైన విచారణ జరుగుతూ ఉంది. అది ఏ రాష్ట్రంకి వెళ్ళి ఉన్నదని ఛత్తీస్గఢ్ నుంచి మనం తీసుకున్నట్టు ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అదాని గ్రూప్ లింక్ కలుపుతా ఉన్నారు. కాబట్టి దీనిపైన విచారణ పూర్తిగా చేయాల్సిన అవసరం ఇంతవరకు ఉంది. సో ఇప్పుడు ఏదైతే మన పెద్దలు చెప్పినట్టు దీనిపైన చర్చలనే జరగాలి. రాజకీయ నాయకుల పార్టీలు 5 సంవత్సరాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇంకొకరు మారుతూ ఉంటారు. సో మారే ముందు ఒక విషయం ఇప్పుడు సార్ గుర్తు చేసినట్టు నేనేంటంటే ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ లో గెలిచి ఒక 23 మంది బీఆర్ఎస్ తీసుకున్నప్పుడు వాళ్ళపైన అనర్హత వేటు వేయకుండా మౌనం వహించింది ఎవరు అంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో 2-3 ఎమ్మెల్యేలు వస్తే వాటిపైన అనర్హత వేటు వేయడం హైకోర్టు పోయింది, దానిపైన గోల చేస్తా ఉంది, రాష్ట్రం మొత్తం చేస్తుంది. అసలు విషయం ఏంటంటే సార్, ఎవరైతే ఎవరి పరిధిలో వాళ్ళు పని చేయకుండా చట్టాన్ని పూర్తిగా అమలు చేయకుండా తొక్కుతున్నది ఎవరు? రాజకీయ నాయకులే కదా. ఆ విషయానికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నట్టు 22 మందిని తీసుకోకుండా ఉంటే ఇలా బీఆర్ఎస్ లో ఎలా చేసేది? ఇలా హైకోర్టు ఒక తీర్పునిచ్చింది స్పీకర్ కి. ఏమనిచ్చింది? 4 నెలల గడువులోని వాళ్ళపైన వివరణ ఇవ్వమని అడిగింది. అదే మాట 23 మంది తీసుకున్నప్పుడు చెప్పి ఉంటే బాగుండేది కదా. సో ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిపోయినటువంటి తప్పుదారులను వచ్చే ప్రభుత్వాలు కూడా అమలు చేసే క్రమంలో కొంత లోపమని జరుగుతుంది. దాని విషయంలో ఇప్పుడు ఉన్నట్టు మా రేవంత్ సర్కార్ నిన్ననే ఇప్పుడు అదాని గ్రూప్ అన్నారు కదా, అదాని గ్రూప్ నేను లెటర్ కూడా రాసింది. దీనిపైన ఎటువంటి ఉన్నా కూడా మేము చెప్పేసి రేవంత్ రెడ్డి స్పందించిండు. ఖచ్చితంగా అటువంటి తెలంగాణలో జరగడానికి ఆస్కారం అయితే లేదు. బీజేపీ లెక్కల మౌనం ఉండదు, బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం అయితే ఉండదు ఇక్కడ తెలంగాణలో, మేము చెప్తా ఉన్నాం. ఓకే, రైట్. ఇదే సమయంలో మనం ఒకసారి శ్రీనివాస్ గారికి వెళ్దాం. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఆయన విక్టిమ్ కాబట్టి అతనితో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మనం దిలీప్ గారు చెప్పినట్టుగా, రామ్మోహన్ గారు చెప్పినట్టుగా, ఇప్పుడు మన భీమరావ్ నార్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైనప్పటికీ మనం ఒకసారి చర్చించవలసిన అవసరమే ఉన్నది. కానీ మీరు నిరాశ చెందిన అవసరం లేదు. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏదైతే చెప్తున్నారో దానిపై ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల పట్ల మీరు అక్కడ స్వీడన్లో కానీ, ఇంకా మీరు స్వీడనే కానివ్వండి, వేరే నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడే ఒక వెస్టర్న్ యూనియన్ మనీకి సంబంధించిన ఒక బ్యూరో ఇన్ఛార్జ్ అయితే సౌత్ ఏషియన్ కంట్రీ బ్యూరో ఇన్ఛార్జ్ కట్టా ప్రసాద్ గారు కూడా ఫోన్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఆయన ట్రావెలింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన చర్చలో పాల్గొనలేదు. కాకపోతే అతను కూడా ఖచ్చితంగా ఈరోజు ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చేటాన్ని. కాకపోతే ఇప్పుడు మీరేమంటారండి? మన శ్రీనివాస్ గారు చెప్పండి. వెరీ గుడ్ అండి. దిలీప్ గారు చెప్పిన చాలా పాయింట్లు కంప్లీట్గా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే దిలీప్ గారు అన్నారు అసలు ఎక్కడ అదాని, ఎక్కడ ఏంటి, అసలు సడన్గా ఒకసారి లైమ్ లైట్లోకి వచ్చారు. అట్లాంటిది నేను కూడా చాలాసార్లు వెతికానండి, ఎవరు దిలీప్ అదాని గారు ఎవరని. సో ఈరోజు మనం ఈ డిస్కషన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అదాని స్కామ్ అని, ఈ కుంభకోణం అని, ఇది బయటపడటానికి మెయిన్ రీజన్ యుఎస్ కనుక దీనిలో ఇన్వాల్వ్మెంట్ పోయి ఉన్నట్టయితే ఈరోజు ఈ స్కామ్ని ఈ గవర్నమెంట్ మనం అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేసి దీన్ని కంప్లీట్గా తొక్కి పడేసేది. కానీ అమెరికా ఇన్వాల్వ్ అయింది కాబట్టి, వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి, వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి ఇది ఈ విధంగా పబ్లిక్ వచ్చింది.
కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి, ఇతని అదానీ మీద ఇప్పటికైనా సరే, ఇప్పటి వరకు అతను ఉన్నటువంటి కంపెనీస్ కానీ, ఇప్పటి వరకు అతను చేస్తున్న వేరే వేరే కంపెనీస్లో కానీ ఒకసారి చెక్ చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. అది కంపల్సరీగా చేయాలి. అలాగనే బండారు రామ్మోహన్ గారు అన్నారు రాజకీయ నాయకులని. అవునండి, ఇదంతా కూడా రాజకీయ నాయకుల ద్వారానే జరుగుతుంది. రాజకీయ నాయకులు, పార్టీలు వాళ్ళ కోసమే, వాళ్ళ లబ్ధి కోసమే చేస్తున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది అదే. కానీ ఈ అదాని ఎక్కడ, ఎవరి దగ్గర ఎంత స్కామ్ జరిగింది, ఎవరికి ఎంత ఎక్కువ లంచాలు ఇచ్చారు, ఏ స్టేట్ ఎంత ఇన్వాల్వ్ అయింది అని మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. దీంట్లో జరిగిన ఈ కుంభకోణంలో 1750 కోట్లు ఓన్లీ జగన్ సర్కార్కే, ఒక వైసీపీ గవర్నమెంట్కే పోవటం అనేది మన తెలుగు స్టేట్స్లో, మన పర్టికులర్గా ఆంధ్రాకి సిగ్గుచేటు. ఏమి అదాని ఎక్కడో వేరే స్టేట్స్ కదా, వేరే ఇంకా ఏ స్టేట్స్కి ఎందుకు అంత ఎక్కువ ఇవ్వలేదు? అదే ఉన్నటువంటి స్కామ్ని ఎందుకు మిగతా జిల్లాలకి, మిగతా స్టేట్స్కి ఎందుకు స్ప్రెడ్ చేయలేకపోయారు? ఒక్క ఆంధ్రాకి ఎందుకు స్ప్రెడ్ చేశారు అంత అమౌంట్ని? ఇది ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఈ రాజకీయ నాయకులు, రాజకీయంలో కరప్షన్ ఉంది, కానీ ఎవరు ఎంత కరప్ట్ అవుతున్నారు అనేది ఆ స్టేట్ యొక్క డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్టికులర్గా ఈ జగన్ సర్కార్ అనేది ఇంత కరప్షన్లో ఉంది కాబట్టి, ఇంత ఇన్వాల్వ్ అయింది కాబట్టి అతను అంత భారీగా ఓడించారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనం రాజకీయం గురించి చెప్పుకునే ముందు, ఈ రాజకీయ నాయకుల గురించి చెప్పుకునే ముందు, ఈ రాజకీయం ఎక్కడి నుంచి మార్పు వస్తుందండి? రాజకీయం అనేది నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం రాజకీయ నాయకులు ఆ ఉన్న ప్రజలు ఎలా అయితే ఉంటారో వాళ్ళని బేస్ చేసుకునే రాజకీయం నడుస్తుంది. వీళ్ళే ఉన్నటువంటి కామన్ పీపుల్, వీళ్ళే అవేర్నెస్ ఉండి, వీళ్ళే ప్రశ్నించే వాళ్ళు అయ్యింది, వీళ్ళే లంచానికి లొంగిపోకుండా, వీళ్ళే 5,000 రూపాయలకి బెండ్ అవ్వకుండా, వీళ్ళే సారాయికి బెండ్ అవ్వకుండా, లేదు మేము నిజాయితీగా నిలబడతాం అనే ఒక్క ప్రజల్లో ఎవరైతే అవేర్నెస్ ఉంటే ఈరోజు రాజకీయాన్ని కంప్లీట్గా మనం మార్చేయచ్చు. సో ఈ చర్చా డిస్కషన్లో మొత్తం కూడా మనం చేయాల్సింది కూడా ఒకటే, ఓకే, ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఆ రాజకీయ నాయకుల్ని, ఇట్లాంటి రాజకీయ నాయకులు, ఈ విధంగా స్కామ్ చేసేటువంటి రాజకీయ నాయకుల్ని గమనించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ పర్టికులర్గా అదాని కంపెనీస్ మీద ఇంత స్కామ్ ఎందుకు జరుగుతుందండి? ఒక బీజేపీ వాళ్ళు పర్టికులర్గా ఈ గుజరాత్ నుంచి, వీళ్ళ నుంచి ఇట్లాంటి ఇండస్ట్రీలు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఏమైంది? మిగతా స్టేట్స్లో ఏమైంది? వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏమైంది? వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? ఎక్కడ కూడా ఇది ఎక్కడ భారీ కుంభకోణం. ఒక పార్టీకి, బీజేపీకే సపోర్టుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఎక్కువ జరుగుతుంది. అది మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ అటు మారుతుంది. సో ఇదంతా కూడా ఎరాడికేట్ అవ్వాలి అన్నదే నా ఉద్దేశం. కామన్ పీపుల్ వాళ్ళ అవేర్నెస్ ఉండాలి అన్నదే నా ఇంటెన్షన్. దిలీప్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎవరైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన ఇన్వెస్టర్స్కు బాధ కలిగించి అక్కడ వారి డబ్బులను అతను ఒక లంచం రూపంలో ఒక కంపెనీకి ఇచ్చారు కాబట్టి అక్కడ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో అతని మీద కోర్టులో, అక్కడ యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్ సిటీలో బ్రూక్లిన్లో ఒక కోర్టులో ప్రవేశించి అతని మీద అక్కడ ఏదైతే నిర్ధారణ కూడా చేయడం జరిగింది. కానీ మనం సాధారణమైన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఎందుకు అతనికి సంబంధించిన ఈ విషయాలపై ఇన్వెస్టర్లకు మనం ఎక్కువ శాతం షూరిటీ ఇవ్వలేకపోతున్నాం? దిలీప్ గారు. సార్, ఇప్పుడు మీకు అన్ఫార్చునేట్లీ ఎవరి దగ్గర డబ్బులు ఉందో వాడే పవర్ఫుల్ అండి. ఈదర్ యూ షుడ్ హ్యావ్ పవర్ ఆర్ యూ షుడ్ హ్యావ్ మనీ. ఈ దేశాన్ని నువ్వు పరిపాలించాలంటే అన్ఫార్చునేట్ గా ఆ విధమైన డిజనరేషన్ వచ్చేసింది. పవర్ అన్న మన చేతిలో ఉండాలి, లేదా డబ్బులు అని ఉండాలి. ఈ డబ్బులు ఉంటే ఏమవుతుందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సల్మాన్ ఖాన్ అంటే ఆ పేరు అనకూడదు కానీ జింకను వేటాడాడని ఏదో కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఆయన ఒక్కరోజు కూడా పోలే జైలుకి, ఒక్కరోజు పోలీస్ స్టేషన్ పోలే. కానీ ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాడిని పోలీసులు 28 సార్లు పిలిచారట. ఆ 28 సార్లు పిలిస్తే వాడు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కంప్లైంట్ ఇచ్చిన ఆత్మహత్య చేసుకున్నాడు, అయిపోయాడు వాడు. ఎందుకంటే వాడు సాధారణ పౌరుడు కాబట్టి. ఈ దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీ దగ్గర డబ్బులు బాగున్నాయనుకోండి, మీ కేసు వాదించడానికి టాప్ అడ్వకేట్స్ వస్తారు, మీరు యూ కెన్ హైర్ దెమ్. అదే మామూలుగా సామాన్యుడు అనుకోండి, ట్రాన్సిస్టర్ వాడు చోరీ చేస్తే వాడిని తీసుకెళ్లి దాని ఏమంటారు రిమాండ్ ప్రిజనర్ అని, వాడి పనిష్మెంట్ నెల రోజులు ఉంటే వాడు 1 సంవత్సర కాలం రిమాండ్ లో ఉంటాడు వాడు. ఎందుకంటే వాడి కోర్టులు తీసుకోవడానికి ఎస్కార్ట్ కావాలా, మేజిస్ట్రేట్ టైం ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో ఏదో వీడియో కాన్ ద్వారా జడ్జీలు విచారణ చేస్తున్నారు, కానీ 5-6 ఏళ్ల కింద అది కూడా ఉండేది కాదు. సో వాడు అట్లే మగ్గుతుంటాడు, ఎందుకంటే వాడికి ప్రొడ్యూస్ చేసేవాడు ఎవడు లేడు, ఎస్కార్ట్ లేదు, వాడు అంత ఇంపార్టెంట్ కూడా కాదు, ఉంటే ఉన్నాడని
వాడి పనిష్మెంట్ 1 month, వాడు ఇప్పటికే జైల్లో ఉన్నది 1 year. సో ఈ సిస్టమ్ అనేది అన్ఫార్చునేట్ గా ఆ రకంగా ఉన్న సందర్భంలో మీ దగ్గర డబ్బులు వెదజల్లి మీరు ముఖ్యంగా కరప్ట్ కంట్రీస్ లో, ఇంకా వేరే కంట్రీస్ లో కరప్షన్ తక్కువ ఉంటే అక్కడ మీరు విచ్చలవిడిగా మనీని పంచలేరు, కానీ ఈ దేశంలో మీరు రాజకీయ నాయకులకు ఇవ్వచ్చు. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాడు ఆయన. మీకు ఏ విధమైన సాయం కావాలంటే ఆ సాయం చేస్తాడు. అధికారులు మీకు జై కొడతారు, అనధికారులు జై కొడతారు, ఆ పాలిటీషియన్స్ జై కొడతారు. అట్లా ఉన్న సందర్భంలో అదానీ తన చేతిలో ఉన్న లక్షలాది కోట్లాది రూపాయలన్నింటినీ కూడా ఈ రోజు వెదజల్లి ఒక మాయాజాలాన్ని సృష్టించాడు ఈ దేశంలో. అవునన్నా కాదన్నది నిజం. ఎవడో మన రతన్ టాటా లాగా నీతి నిజాయితీ పరుడా ఈ మహాశయుడు? అట్లాంటి చాలా మంది ఉన్నారు నీతి నిజాయితీ లేని వాళ్ళు. అది వాళ్ళకి సిస్టమ్ అనేది ఈ రోజు వంత పడుతుంది. మీకు టాటాస్ ఉన్నారనుకోండి, మొన్న మేము పేపర్లో చదివా, ఆయనకు 100 రూపాయలు లాభం వస్తే 67 రూపాయలు ట్రస్ట్కే వెళ్ళిపోతుండడం వల్ల వాళ్ళందరికీ వచ్చే జీతభత్యాలకు వాళ్ళ జీతాలకు కలిపి 33 రూపాయలు పోతాయట. అంటే మనం ఉప్పు కొన్నా లేదా ఫ్లైట్ లో ప్రయాణించినా టాటా పోతే నిజంగా సంతోషపడాలి, ఎందుకంటే దేశానికి తిరిగి వెనక్కి వస్తుంది కాబట్టి. ఆ విధమైనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉన్నదా? అందరూ డబ్బులున్న వాళ్ళు, రాజకీయవేత్తలు అందరూ కూడా ఇష్టమైన యథేచ్ఛగా దోపిడీ చేసి మీరు అన్నట్టు ఇట్లాంటి వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి మీరు అన్నటువంటి కాన్ఫిడెన్స్ అన్నది ఇక్కడ ఇన్వెస్టర్స్ కానీ ఇతర పెట్టుబడిదారులకు కానీ వేరే కొత్తగా ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం కలిగేసేటువంటి విధానం ఇక్కడ ఉన్నది. అది అన్ఫార్చునేట్. అది అన్ని పార్టీలు కూడా అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఈ విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. ఊరికేనే మా దేశం నెంబర్ 4 ఎకానమీ వచ్చింది ప్రపంచంలో అనుకుంటే సరిపోదు. అందులో 50% మనందరికీ తెలుసు, 50% ఎకానమీ ఏమో వైట్ లో ఉంటది బ్యాంకుల ద్వారా, 50% మనీ అంతా బ్లాక్ లో ఉంటది. మీకు మీరు చెప్పండి, ఏ ఫ్లాట్ మీరు రిజిస్ట్రేషన్ 100 రూపాయలు ఇచ్చి చేసుకుంటారు? వాడు బోంగనే మళ్ళీ అడిగేది 50 వైట్ ఇస్తావా 60 వైట్ ఇస్తావా అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. లేదు 40కి వైట్ 60 నేను నాకు బ్లాక్ ఇస్తా అని వీడు అంటాడు పోయేవాడు. ఇది పరిస్థితి ఎవ్రీవేర్. మీరు ఏ సిస్టమ్ లో ఎక్కడ రిజిస్ట్రేషన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా చేయండి, అంతా బ్లాక్ అండ్ వైట్ ఎకానమీ. అంటే 50% బ్యాంకుల ద్వారా ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థ నడిస్తే రిమైనింగ్ 50% అంతా బ్లాక్ ఎకానమీ నడుస్తుంది. ఇట్లా ఉంటే ఈ దేశం 4వ స్థానం ఉంటే ఎవరికి కావాలా, 6వ స్థానం ఉంటే ఎవరికి కావాలండి? ఎస్ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దేశ రాజకీయాలకు సంబంధించిన అగ్లా గిరా పిచ్లా హుషియార్ అన్నట్టుగా ఇప్పుడైతే ఇంకో మన భారతదేశానికి ఇంకో కుబేరుడు ఏదైతే ఉన్నారో అతను కూడా చాలా జాగ్రత్తగా వహించుకొని తన లావాదేవీలలో ఎక్కడ కూడా పట్టుబడకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాం. అదే నేపథ్యంలో ఈరోజు మాకు చాలా బ్రహ్మాండమైన విశ్లేషణ చేసినందుకు ప్రజలకు సంబంధించిన ఇంకో విషయం నేను ఈ మన చర్చ ద్వారా చెప్పదలుచుకున్నాను సార్. ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి రైట్ టు రికాల్ అని ఏదైతే మనకు ఒక అది ఉందో దానికి కూడా తీసుకురావడానికి మీరు దీనికి సహాయపడతారని నేను ఆశిస్తున్నాను. పార్లమెంట్ అమెండ్మెంట్ కావాలంటే we have to force on the parliament. ఆదర్శాలు పెట్టుకుంటే అది పరిష్కారం కాదు. ఇప్పుడే ఇవాళ ఎన్నికైన ప్రభుత్వం రేపే దిగిపోమని అని కోరుతుంటుంటే రీకాల్ వస్తే రోజు ఎలక్షన్లే. ఇప్పటికే ఏడాది 12 ఎలక్షన్లు వస్తున్నాయి. రీకాల్ అనేది సాధ్యం కాని ముచ్చట. రీకాల్ ఎక్కడ అంటే అత్యంత ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా ఉన్న శ్రీనివాస్ గారు ఉన్నారు. స్వీడన్ లాంటి దేశంలో సాధ్యమైంది, కానీ మన దేశంలో అయితే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఉండొచ్చు. ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఫిరాయింపులు దానం చేయాలి. ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఫిరాయింపులు దానం చేయించండి. అది చేస్తే కనీసం అదన్నా చేస్తే కనీసం ఒకసారి మనకు ఒక రైట్స్ అన్న దొరుకుతుంది. కనీసం అట్లీస్ట్ వి కెన్ గెట్ ఎ రైట్ టు పార్లమెంట్ సభ్యులకు 2 ఏళ్ల కన్నా జైలు పడితే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చట్టసభలకు వాళ్ళకి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ వచ్చిందా? అదే చేయండి అంటున్నాయి. ఇక్కడ కూడా ఫిరాయింపుల గురించి గొంగట్లో కూర్చొని గొంగట్లు మనం ఎంటుకలు ఏర్పడడం కాంగ్రెస్ చేసిన, ఇవాళ అది మనకు అంతకుముందు టీఆర్ఎస్ చేసిన, అది కాదు సమస్య. డిస్క్వాలిఫికేషన్ వెంటనే ఏ బీ ఫామ్ మీద గెలిచిండ్రో ఆ బీ ఫామ్ మీద గెలిచిన వాడు పార్టీ మారక్షణలో పోతుంది. ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్తే అయిపోతుంది. ఇంకా దానికి ఎందుకు ఇంకా మళ్ళీ మనకి సమయం పాలన అయిపోయింది కాబట్టి మనం ఇంకో చర్చ మీద మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఈ విషయాలను కూడా మనం దాంట్లో పొందుపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ కుమార్ గారికి, రామ్మోహన్ గారికి, మన భీమరావు నాయక్ గారికి, అలాగే స్వీడన్ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా మనతో మాట్లాడిన ఒక బాధితుడు ఎవరైతే ఉన్నారో మనం చాలా విషయాలు చూడాల్సింది ఏంటంటే, నా ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ చేసేసి యునైటెడ్ స్టేట్స్ నుంచి వెళ్ళి కెనడా నుంచి వెళ్ళి ఈరోజు ఫోన్ చేశారు. అసలు మేము మళ్ళొకసారి తిరిగి రావాలనుకుంటున్నారా లేకుంటే ఎక్కడనే పరదేశీలో చావాలనుకుంటున్నారా అని చెప్పారు. అరే మా భారతదేశానికి రావాలిరా అని నేను చాలా ఖచ్చితంగా కరాఖండిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీనివాస్ గారిని మనం పిలిపించడం జరిగింది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొక కార్యక్రమంలో కలుస్తున్నాం. అప్పటిదాకా స్టే ట్యూన్ టు 4 Eyes TV.